ఎంతసేపు లోపలుంటావే? బయటికి రా. ఎదుటోళ్ళ మీద కోపం ఉంటే అది ఎప్పటికన్నా పోతుంది, కానీ మన మీద మనకు అసహ్యం ఉంటే అది ఎప్పటికీ పోదు. జాగ్రత్త. నీ వెనుకున్న అబ్బాయిలందరూ నా వెనుక తిరుగుతారు. అమ్మాయిలు ఎంబడబడకపోతే ఏడవాలి కానీ అబ్బాయిలు ఎంబడబడకపోతే ఏడుస్తారేంటి? ప్రాస కూడా వచ్చింది అబ్బాయి. ఫైట్ ముందు పంచలు ఎందుకు మా, పర్ఫార్మెన్స్ ముఖ్యం కానీ. ఏదో ఒక రోజు నీ బల్బు తగ్గాలని కోరుకుంటారా? సరే ఒకటి చెప్తాను రా. మా ఊర్లో ఒక గొర్రె ఉండేది. అంటే నువ్వు బర్రెలతో కనెక్ట్ అవుతావు నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఏంటంటే ఒకరోజు ఆ గొర్రెకి బాగా దురదొచ్చి కొండని గుద్దింది. అప్పుడు ఆ కొండ ఏం చేసిందో తెలుసా? ఇట్లనే నవ్విందిరా. అర్థమైందా? ఈసారి ఛాంప్ నేనైతే ఈ గ్యాంగ్ నా ముందు వెనుక తిరుగుతుందిరా. ముందు తిరిగితే తప్పుదారి చూపిస్తారు, వెనకాల తిరిగితే వెండి పొట్టు పొడుస్తారు. పక్కన తిప్పుకోరా. అర్థమైందా? చెల్ ఫుట్. మీ చుట్టూ ఎప్పుడు ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటారంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువేమోనే. పాకెట్ మనీ ఎక్కువేమో. ఎవడు క్యాంటీన్ బిల్ కడితే ఆడే కింగ్. నాకెందుకు ఈ అబ్బాయి పక్క నాకు ఇంటెలిజెంట్ అమ్మాయి వస్తే పైకి వస్తాడు అనిపిస్తుంది. కరెక్ట్ కదా? Hey, hi. Hi Matthew, hi. how are you? Fine, fine. Hi. ఏంటి హారిక, ఫేస్ మీద పింపుల్ వచ్చిందేంటి? నువ్వు తెల్లగా ఉంటావు కదా, నువ్వు మెయింటైన్ చేయాలి ఇలాంటివి. ఇలాంటి ఫేస్ మీద అయితే వచ్చినా కూడా కనబడు. షీ ఈజ్ ఏంజెల్, తెలుసు కదా? యా ఐ నో. పేరెంట్స్కి ఇంగ్లీష్ రాకపోతే ఇట్లాంటి పేర్లే పెడతారు. ఓకే బాయ్. బాయ్ మాథ్యూ. బాయ్. దీని ప్రొఫైల్ పిక్ ఏంటో తెలుసా? బార్బీ డాల్. ఆ కంపెనీ వాడికి తెలిస్తే సూసైడ్ చేసుకుని చేస్తాడు. ఇట్స్ ఓకే ఏంజెల్, పద. సింగరేణిలో ఉన్న బొగ్గంతా తీసి వరల్డ్ ముఖానికి రాయాలనిపిస్తుంది, కానీ అక్కడ అంత బొగ్గు లేదు, వీళ్ళకి ఇంత సిగ్గు లేదు. అందరినీ అందంగా పుట్టించవచ్చు కదా, పుట్టిస్తే అరిగిపోతావా? అందంగా లేకపోయినా పక్కనోడికి అడ్జస్ట్మెంట్ నేర్పించచ్చు కదా. ప్రతి ఓడు South Asian Paints Fairness Cream. South Asian Paints Fairness Cream is ideal for South Asian skin. With other fairness creams, you have to apply every day throughout the year, and still fairness results are hardly visible on your face. అవి మార్కెట్లో కొత్త క్రీమ్ వచ్చిందా? ట్రై చేయాలి నేను. నిన్నే అక్క స్కూల్లో పెయింటింగ్ వేసా, అందంగా ఉందా లేదా నీ మొహంలో అందా? అన్నీ అందంగా ఉండాలా, లేకపోతే చూడలేరా? అమ్మా నాకు లంచ్ ఉండకే, నేను బయటకు వెళ్తున్నాను. ఏమైందే? డైటింగా? లేదు, ఫైటింగ్. వీడి పేరు సెల్ ఫోన్ సిట్టి బాబు. మార్కెట్లో ఏ కొత్త మొబైల్ వచ్చినా వీడు కొంటాడు. బయట డాలర్ రేట్ మారినట్టు వీడి చేతిలో సెల్ ఫోన్ మోడల్స్ మారుతూ ఉంటాయి.
అరే ఇంత మంచి క్లారిటీరా, ఇంత లో లైట్లో కూడా ఎంత బాగా రికార్డ్ అయింది చూడు. పోరా చీకట్లో నేనమ్మ ఫేస్. ఇప్పుడు ఏంజిల్ ఫోటో తీసి చూపిస్తా చూడు. చూసావా ఇంత చీకట్లో కూడా ఇంత నల్ల ముఖం ఎలా క్లారిటీగా పడిందో చూడు. ఏమన్నావురా స్వీటీని? మర్చిపోయా. కోపంతో అన్నవి మర్చిపోవచ్చు కానీ బాధతో అన్నవి మర్చిపోలేం కదా. అయినా ఇప్పుడు ఏమైందని తెలుసా, నాకు ఒకప్పుడు కర్లీ హెయిర్తో ఆల్మోస్ట్ 6 ప్యాక్ ఉండేది. అది చూసి మీ అమ్మ నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు చూడు నేను ఎంత చండాలంగా ఉన్నానో. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది లేదుగా. నువ్వంత అందంగా లేకపోయినా నిన్ను బాగానే చూసుకుంటున్నాం కదరా. థ్యాంక్స్. ఏదో ఇన్స్పైర్ చేస్తావనుకుంటే ఇండైరెక్ట్ గా నేను చండాలంగా ఉన్నానన్నావు. ఏ కొడుకైనా వాళ్ళమ్మ అందంగానే కనిపిస్తుంది. ఏ ఆర్టిస్ట్కైనా తను గీసిన బొమ్మ అందంగానే ఉంటుంది. ఎందుకంటే చూసే దృష్టిలో ఆ ప్రేమ ఉంటుంది కాబట్టి. ఎప్పటికైనా ప్రేమే అందరినీ డామినేట్ చేస్తుంది. నువ్వు మాకెప్పుడు అందంగానే కనిపిస్తావురా, ఫీల్ అవ్వకురా. ఎవరు ఫీల్ అవుతున్నారు? ఇదే ఆఫ్రికాలో బ్యూటీ కాంటెస్ట్ పెడితే నేనే గెలుస్తాను. ఇది అర్థం అవ్వట్లేదు ఆ వెదవల్కి. సరే సరే, రేపు మార్నింగ్ బ్యూటీ కాంటెస్ట్ పెట్టుకుందాం కానీ పడుకోరా, ఓకే? అబ్బాయి అంటే ఆదాయం ఉండాలి, అమ్మాయికి అందం ఉండాలి అనేది సొసైటీ రూల్. అందుకే సగం మంది అబ్బాయిలు కంప్యూటర్స్ పట్టుకుంటారు, అమ్మాయిలు కాస్మెటిక్స్ పూసుకుంటారు. మరి నేను ఏం చేస్తాం? ఖండిస్తాం. వాట్ ఈస్ మై ఐడెంటిటీ? వాట్ ఈస్ మై ఐడెంటిటీ? అక్క సరే మెల్లగెక్కరాదే, మెల్లగెక్క ఆటో పడిపోగల. ఆగండి, ఇంకా ఇద్దరు వస్తున్నారు. ఈ మొక్కతే ముగ్గురితో సమానంగా ఉంది. ఆటో లోడ్ ఎక్కువైతే కదలనే కదలదు, ఒకరు దిగాల్సి వస్తుంది. అయితే నువ్వు దిగు, నేను నడుపుతా. అబ్బో ఏంజిల్ బర్త్డే వస్తుంది కదా, అందుకే షాపింగ్కి వెళ్తున్నాం. ఏంజిల్ నీ బర్త్డేకి ఏ డ్రెస్ కావాలి? ఫ్రాక్, పంజాబీయా, గాగ్రానా? ఆంటీ ఏంజిల్ లాంటి వాళ్ళకి చాయిస్ దొరకదా ఆంటీ? వాళ్ళ సైజ్కి ఏది దొరికితే అది తీసుకోవడమే. ప్రిన్సెస్ క్లోజెట్ బొటిక్కి వెళ్ళండి. అంకుల్ దుప్పట్ల షాప్కి వెళ్ళండి అంకుల్. 4 అయితే దుప్పట్లతోని డ్రెస్ కుడితే బెటర్, లేకపోతే టెంట్ హౌస్ ట్రై చేయొచ్చు. అయ్యో అయినా మా ఏంజిల్కి ఏం తక్కువ? అన్నీ ఎక్కువేనమ్మా, 40 ఎక్కువ, వెయిట్ ఎక్కువ, అన్నీ ఎక్కువే. చేయలేకపోతే డ్రెస్ చింత నాకున్నానే, లేకపోతే నీకు ఉండదు. అందరూ అందం పట్టి చెక్ చేస్తే చనిపోవాలనిపిస్తుందమ్మా. నేను దేవుడిని అడుగుతాను, నేను ఎందుకు ఇలా తప్పు చేశాడని. తప్పు దేవుంది కాదు, లోకంది. ప్రతి ఒక్కరికి ఒక స్కేల్ ఉంటుంది, ఆ స్కేల్ తోటే మెజర్ చేస్తారు. టాలెంట్ ఉన్నవారు నీలో టాలెంట్ని చూసి మెజర్ చేస్తారు. అదే చదువున్నవాడు నీలో చదువుని చూసి మెజర్ చేస్తాడు. అదే అందం పైన ఇంట్రెస్ట్ ఉన్నవాడు నీలో అందాన్ని చూసే మెజర్ చేస్తాడు. తప్పు దేవుంది కాదే, నువ్వు మీట్ అయ్యే వాళ్ళది, నిన్ను మెజర్ చేసే వాళ్ళది. నీలో ఏ టాలెంట్ ఉందో వాళ్ళు చూడరు. ఎక్కువ టాలెంట్ చూపాకే చూడలేకపోతున్నాం. ఏంటే దాన్ని అలా అంటావు? కాలు జారి కింద పడితే పడి నవ్వేవాళ్ళే కానీ పైకి లేపేవాళ్ళు ఎవరుండరు. లైఫ్లో ఎవరో ఒకరు వచ్చి లేపుతారని ఎదురు చూడద్దు, దేవుడు ఒక్కడే పైకి లేపుతాడు. నా వెయిట్కి నన్ను లేపిన వాళ్ళే పడతారు. అక్క నేను లేపలేనక్క, నాకు పడాలని కూడా లేదు. రా మనం వెళ్ళి మన స్టోరీ నీడలో కంటిన్యూ చేద్దాం. ఫేస్లో జామెట్రీ లేదు, బాడీలో జియోగ్రఫీ లేదు, ఏ అబ్బాయితో కెమిస్ట్రీ కుదరలేదు. కాలేజ్లో నన్ను టాప్ చేసావు కానీ నా సబ్జెక్ట్లో నువ్వు ఫ్లాప్ అయ్యావు. నాకు చావడానికి పెద్ద రీజన్స్ అవసరం లేదు. నాకున్న రీజన్ రేపంటే ఇష్టం లేకపోవటం, చచ్చినా ఎవరికి నష్టం లేకపోవటం. ఈ రీజన్ చాలు.
నాకు ఎవరూ లేరన్న ఫీలింగ్, నేను ఎవరికి అక్కర్లేదన్న ఫీలింగ్ నా మనసులో ముద్రపడింది. నాకు నిద్రపోయింది. బ్రతుకున్నప్పుడు ఆనందం లేకపోతే చావులోనే శాంతి ఉంటుంది. ఈ డెసిషన్ స్టూపిడ్గా మీకు అనిపించవచ్చు, కానీ ఎన్నిసార్లు ఏడ్చానో మీకు చెప్పలేదు. బ్రతుకే ఏడుపైతే సావు సమ్మగా ఉంటుంది. నీకు మన మ్యూజిక్ వినిపిస్తుందా? ఓవర్ లేర్లే అక్క. అక్క నువ్వు ముందు జడేసుకో అక్క, చూడలేకపోతున్నాం. ఇంకో ట్రైన్ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయడానికి ఇది స్టేషన్ కాదు, ఫ్రస్ట్రేషన్. ఈ టైంలో ఎంత అరిచినా నవ్వుతూ వినేవాడు ఒకడు చెవిటివాడు, ఇంకొకడు దేవుడు. నా ఉద్దేశంలో ఇద్దరు ఒకటే. ఆ మ్యూజిక్ నన్ను పిలుస్తున్నట్టు అనిపించింది. చాలా ఇంపార్టెంట్ వ్యక్తిని ఎవరినో కలుస్తానేమో అనిపించింది. ఒక మూమెంట్ దాకా నా టెన్షన్, చావాలన్న ఇంటెన్షన్ రెండు ఫేడ్ అయిపోయాయి. అరే అక్కేద్రా, అరే అక్కేద్రా, ఎదురా ఎంతసేపు ఇక్కడనే ఉండే. అరే ఎక్కడ పోయిందిరా? I'm trading my sorrows, I'm trading my shame, I'm laying them down for joy of the Lord. పాఠశాల బాగుంది. ఎక్కడి నుంచి కాపీ కొట్టావు? మనుషులం కదా, కాపీ కొడతాం. ఒరిజినాలిటీ అనేది దేవుని దగ్గర మాత్రమే ఉంటుంది. అయినా మీరు దేవుని నమ్ముతారా? దేవుడు అంటే ఆనందం. అది నువ్వు నమ్ముతావా లేదా అని అడగకూడదు. అది నీ దగ్గర ఉందా లేదా అని అడగాలి. ఆనందం నా దగ్గర లేదు. గాడ్స్ నాట్ విత్ మీ. నీ దగ్గర ఉంటాం కాదు, దేవుడు నీలో ఉంటాడు. దేవుడు నాలో ఉంటే ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గూగుల్ నుంచి మనం నేర్చుకున్నానికంటే సమాజం గుద్దితే మనం నేర్చుకోవచ్చు. అయినా ప్రతిరోజు కూడా దేవుని ఇంప్రెస్ చేసేలా మనం జీవించాలి. దేవుడు మన రియాలిటీ షో జడ్జా అని రోజు ఇంప్రెస్ చేయడానికి? ఆయన జడ్జే. దానికంటే ముందుగా నీతో కలిసి ఆయన పార్టిసిపేట్ చేస్తాడు. నా కేసులో నాతో ఆడుకుంటున్నాడు. దేవుడు నన్ను సృష్టించినప్పుడు కరెంట్ పోయినట్టుంది, అందుకే ఇలా ఉన్నాను. ఆయన ఆ దేవుడు నన్ను గుర్తుపట్టాడులే. అందం ఉంటేనే గుర్తింపా? అందం లేకపోతే గుర్తింపు లేదా? గుర్తింపు కావాలంటే కేవలం దేవుల్లో వెతికాను కానీ దొరకలేదు. ఏడవాలంటే ఏడ్చేసాయి. అప్పుడప్పుడు కళ్ళకి వాటర్ వాష్ అయితే
నిజాలు క్లియర్గా కనిపిస్తాయి. వీళ్ళందరికీ కూడా అమ్మ నాన్న లేరు, అయినా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్ ఇన్ హిజ్ ఇమేజ్. ఇదేనా ఇమేజ్? నీ దగ్గర టైం ఉందా? నా దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి. నాకెందుకన్నా ఇలా? అందరిని ఇంప్రెస్ చేయాలి, ఫ్రెండ్స్ని ఇంప్రెస్ చేయాలి, టీచర్స్ని ఇంప్రెస్ చేయాలి, బంధువుల్ని ఇంప్రెస్ చేయాలి, అందరిని ఇంప్రెస్ చేయాలి. నా ఐడెంటిటీ కావాలంటే బయట వాళ్ళని కూడా ఇంప్రెస్ చేయాలి. నన్ను నాలా ప్రేమించే వాళ్ళు లేరా? కండిషన్స్ పెట్టకుండా ఎవరు నన్ను ప్రేమించరా? టాలెంట్ చూపిస్తేనే ప్రేమిస్తారా? ఛీ! నాకే ఎందుకు ఇలా జరుగుతుందంటే బాధ వస్తుంది. నేను మాత్రమే ప్రాబ్లం సాల్వ్ చేయగలను అనుకుంటే బాధ్యత వస్తుంది. అందరూ ఏడిపిస్తుంటే బయట నుంచి నవ్వుతూ సటార్లు వేస్తానే కానీ లోపల ఎప్పుడు చనిపోవాలనిపిస్తుందన్నా. ఇదంతా వింటుంటే నిజంగా చాలా బాధాకరం. కానీ ఏంజెల్, చావు పరిష్కారం కాదమ్మా. ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిటీ ప్రాబ్లం ఉంటుంది. నిజంగా దేవుని యొక్క పర్ఫెక్ట్ ప్లాన్ తెలుసుంటే ఇలా ఎవరు బాధపడరు. అన్నట్టు నేను ఒక ప్రదేశానికి తీసుకెళ్తాను. మమ్మీకి ఫోన్ చేయి, ఇన్ఫార్మ్ చేయి, అసలు ఏం టెన్షన్ పడద్దని చెప్పు. నాతో వస్తున్నానంటే నీ గురించి టెన్షన్ పెడతారన్నా. ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ నీకు చావు అన్నది ఆన్సర్ కాదనే కామన్ సెన్స్ లేదా? నేను ఎందుకు ఇలా పుట్టానన్న క్వశ్చన్కి ఆన్సర్ లేదన్నా. నాతో రా, నీకు కొంతమంది కల్పిస్తా. వీడి పేరు మణికంఠ. చిన్నప్పుడు అమ్మ ముఖం చూడకముందే వీడి చెల్లాయిని కని ఆమె మరణించింది. మన బాధ్యత నిర్వహించిన తర్వాత ఆయన మనల్ని రిలీవ్ చేస్తాడు. మధ్యలో అర్ధాంతరంగా రిజైన్ చేయడానికి మనం ఎవరం? నీకు ఇష్టం లేని బట్టలే వేసుకోవు, మరి ఇష్టం లేకుండా బాధ ఎందుకు నీ మీద వేసుకుంటున్నావు? నీ గుర్తింపు దేవుళ్ళో వెతుకో. నీ లోపల ఉన్నది ఆయన స్వరూపం. అద్దం చూపించేది నీ రూపం కాదు ఏంజెల్. అద్దం అబద్ధం. నిజమైన రూపం చూపించేది నీ ఆశయం మాత్రమే. ఫైండ్ ఐడెంటిటీ ఇన్ గాడ్ అండ్ ఫైండ్ గాడ్స్ ఇమేజ్ ఇన్ యూ. ఇంత మాత్రమే బాధపడుతున్నావు ఏంజెల్? చెప్పులేని వాళ్ళకి, కాళ్ళని వాళ్ళని చూస్తే అసలు బాధ అంతా ఏంటో వారికి అర్థమవుతుంది. ఇంత మాత్రమే నువ్వు ప్రభావితం అవుతున్నావు ఏంజెల్. రేపు ఐడెంటిటీ మీద టీచ్ చేయడానికి మేరీ అండ్ సిస్టర్ వస్తున్నారు. నువ్వు దానికి తప్పకుండా రావాలి. నువ్వు మాత్రమే కాదు, కాలేజీలో ఎవరైతే ఐడెంటిటీ గురించి బాధపడుతున్నారో